దానిమ్మ టేస్టీగానే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే దానిమ్మ విత్తనాలే కాదు, దానిమ్మ తొక్కలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కానీ ఒకవేళ మీరు డయాబెటీస్ తో బాధపడుతుంటే దానిమ్మ ఫ్లవర్స్ కూడా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడంలో ఎఫెక్టివ్ గా సహాయపడతాయి. డయాబెటీస్ అనేది భారత జనాభాలో సగానికి సగం మంది బాధపడుతున్న సమస్య. ఇది ఇప్పుడు మేజర్ హెల్త్ డిసీజ్ లా మారిపోయింది. లైఫ్ స్టైల్ లేదా డైట్ కారణంగా కావచ్చు. దానిమ్మను సూపర్ ఫుడ్ గా పరిగణించవచ్చు. అలాగే దానిమ్మ తొక్క ఫ్లవర్స్ కూడా హెల్దీ ఫుడ్ గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దానిమ్మ ఫ్లవర్ తో డయాబెటీస్ ని ఎలా కంట్రోల్ చేయాలో చూద్దాం. యాంటీ ఆక్సిడెంట్స్. దానిమ్మలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్, ఆర్థరైటిస్, బ్లడ్ ప్రెషర్ ని అరికడతాయి, ఇమ్యూనిటీని మెరుగుపరుస్తాయి, ఫ్లూ ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి, గుండె వ్యాధులు రిస్క్ ని తగ్గిస్తాయి. డయాబెటీస్ కంట్రోల్. దానిమ్మ ఫ్లవర్ లో యాంటీ డయాబెటీస్ మెడికేషన్ ఉండటం వల్ల డయాబెటీస్ ని ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి ఆయుర్వేదంలో కూడా దానిమ్మ ఫ్లవర్స్ ని ఉపయోగిస్తారట. కాబట్టి డైట్ లో దానిమ్మ ఫ్లవర్స్ ని చేర్చుకోవడం వల్ల డయాబెటీస్ ని కంట్రోల్ చేయవచ్చు. యునానీ వైద్యం. యునానీ వైద్యంలో కూడా దానిమ్మ ఫ్లవర్స్ ని ఉపయోగించి డయాబెటీస్ ని కంట్రోల్ చేస్తారు. యాంటీ ఆక్సిడెంట్స్. దానిమ్మ ఫ్లవర్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో ఫోటోకెమికల్ రిజర్వాయర్స్ ఉంటాయి. ఇవి డయాబెటీస్ వల్ల వచ్చే హెల్త్ కాంప్లికేషన్స్ ని తగ్గించడంలో సహాయపడతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్. డయాబెటీస్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి కారణమవుతుంది. దీనివల్ల బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అయ్యి ఏకాగ్రత కోల్పోతారు. కానీ దానిమ్మ ఫ్లవర్స్ తీసుకోవడం వల్ల ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి దూరంగా ఉండవచ్చు. బ్రెయిన్ ఫంక్షన్ ని మెరుగుపరుస్తాయి. ఎలా తీసుకోవాలి? దానిమ్మ ఫ్లవర్స్ ని పచ్చిగానే తీసుకోవడం వల్ల డయాబెటీస్ తో పాటు డయాబెటీస్ వల్ల వచ్చే వ్యాధులను, సైడ్ ఎఫెక్ట్స్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.